రైల్వే కోడూరు నియోజకవర్గ సిఐటియు జనరల్ బాడీ సమావేశం శనివారం రేకులకుంట వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ నరసింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కందారపు మురళి, జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ జయచంద్ర, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కౌన్సిల్ నాయకులు కామ్రేడ్ సిహెచ్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ నరసింగరావు మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గానికి వెన్నెముకైన ఏపీఎండీసీ మంగంపేట బైరైటేస్ కనులను ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం అత్యవసరమని అన్నారు. బల్క్ టెండర్ పేరుతో సిఐడి గ్రేడ్ బైరైటేస్ ఖనిజాన్ని మార్కెట్ ధర కంటే తక్కువగా ప్రైవేటు కంపెనీకి అప్పగించడం వల్ల ఏపీఎండీసీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. సంస్థ అభివృద్ధికి ఇల్లు, భూములు ఇచ్చిన పునరావాస బాధితుల సమస్యలు, అవుట్సోర్స్ కార్మికులు రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వం వెంటనే బల్క్ టెండర్ను రద్దు చేసి గ్లోబల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధర నిర్ణయించి సంస్థకు రక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యం గారు, చంద్ర గారు, అట్లాగే మిగిలిన చంద్రశేఖరు, మిగిలిన కామ్రేడ్స్ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్న మొదటి విషయం, ఎందుకంటే ఈరోజు మంగంపేట బైరైటీస్ని కాపాడుకోవడానికి మీరు నిలబడ్డారు. మొన్న మీరు కూడా వచ్చుంటారు, వచ్చిన వాళ్ళకి తెలుసు. అట్లాగే తిరుపతిలో జరిగిన ఎన్నో తేదీ జూన్ కాదు, తిరుపతిలో జరిగిన రౌండ్ టేబుల్కి మే 3వ తేదీ దీనికి అనేక మంది వచ్చారు. వారు ఇప్పుడు రావడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఏం చిన్నవాడు కాదు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని చిన్నవాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్లే. కానీ వాళ్ళకి లేని ధైర్యం మీకు ఎందుకున్నది? కార్మిక వర్గం దేనికైనా తెగించి నిలబడేది కార్మిక వర్గం. అది మీరు రుజువు చేశారు, అందుకని ప్రత్యేకంగా ధన్యవాదాలు. బైరైటీస్ మనకు ఒక్కరికే కాదు, అందరికీ కావాలి, ఇక్కడ ప్రజలందరికీ కావాలి. ఇది ఉంటేనే ఇక్కడ జీవనం ఉంటుంది. కానీ అందరికీ దీని ప్రాధాన్యత ఎంత తెలిసిందో లేదో తెలియదు, కానీ రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడులాగా బల్క్ టెండర్ అనేది ఇచ్చి 60 లక్షల టన్నులు ఒకేసారి లంప్స్ని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది చాలా అరుదైనటువంటి ఖనిజం, అరుదైన ఖనిజం. ప్రపంచంలోనే దాని క్వాంటిటీ అనేది చాలా తక్కువ. అందులో మన మంగంపేటలోనే 84% ఉన్న దాంట్లో ఈ ఉన్నదాన్ని ఊడ్ చేశారనుకోండి, మనకు పనులు పోతాయి, దేశానికే నష్టం. ఇది ఆయిల్ తవ్వాలంటే లూబ్రికేషన్, ఓఎన్జీసీ అనేటువంటిది దేశంలోనే అత్యంత పెద్ద ప్రధానమైన కేంద్రం. ఆయిల్ని, గ్యాస్ని సముద్రంలో నుంచి తీసేటువంటిది, దానికి లూబ్రికేషన్ చేసేటువంటిది. ఇది లేకపోతే బైరైటీస్ పౌడర్ లేకపోతే అది సాధ్యం కాదు, అంత ప్రధానమైంది. దీన్ని విదేశాలకు ఎగుమతి చేసామనుకోండి మొత్తం, తర్వాత మనం ఏం చేయాలి? ప్రపంచం అంతా అడుక్కున్నా కూడా దొరకదు. అది మన చేతిలో ఉంది, బంగారం లాంటిది. ఇప్పుడు ఈరోజు బంగారం గురించి రాశారు, కర్నూలు ఏదో దొరికేసినట్టు. ఇప్పుడు అది ప్రారంభిస్తున్నారు. వాడు బిస్కెట్లు అమ్మడం ఏంటి, కొనడం ఏంటి, మాయాజాలం లాగా ఉంది. నేను 50 ఏళ్ళ నుంచి ఉంటున్నా. మైనింగ్ అనేది 1 నిమిషాల్లో అయ్యేది, సంవత్సరంలో అయ్యేది కాదు. 50 సంవత్సరాలు కోలార్ మైన్లు, 100 సంవత్సరాలు. అది 5 కిలోమీటర్ల లోతున, 5 కిలోమీటర్ల లోపల వరకు ఆ బంగారం. మనం మనుషులు 100 మంది పడితే ఒక రోజు ఎంత కష్టపడతారో ఆ వచ్చిన బంగారం అంత విలువ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఏదో దొరికేసినట్టు మొత్తం అంతా బిస్కెట్లు అమ్మేస్తున్నట్టు కథలు. మైనింగ్ వాళ్ళతో మాట్లాడడం ఉదయం కుదరలేదు, మాట్లాడితే యాక్చువల్ పూర్తి విషయాలు తెలుస్తాయి, కానీ అది మాత్రం అబద్ధం. అందువల్ల ఈరోజు బైరైటీస్ అనేటువంటి ఖనిజం, చాలా అరుదైనటువంటి ఖనిజాన్ని ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆదుర్దాగా తక్షణం ఎంతో కొంత ప్రయోజనం పొందాలని కొంటున్నారు, అమ్మేస్తున్నారు, బయటికి తీస్తున్నారు. ఆ విధంగా చేయడం అనేటువంటిది బంగారు బాతును కోసేసినట్టే. అది ఉంచితే రోజు గుడ్లు పెట్టుద్ది, అది దాన్ని కోసేస్తే ఒకసారి తినొచ్చు అంతే, ఇంకా దాంతో అయిపోతుంది. అంతకంటే బాతులు అంటే ఇంకో బాతు దొరుకుద్ది, కానీ వెరైటీస్ అలా దొరికేది కాదు. అందుకని దీన్ని రక్షించుకోవడం అనేటువంటి దానికి ఆటో డ్రైవర్లకు ఏమిటి సంబంధం?
ఆటో డ్రైవర్కి ఏమిటి సంబంధం, జీప్ డ్రైవర్కి ఏమిటి సంబంధం? కానీ మైన్స్ నడిపే వాళ్ళకి, గన్నులు నడిపే వాళ్ళకి, మిల్లులు నడిపే వాళ్ళకి, అందులో పనిచేసే కార్మికులకి, అక్కడ ఉన్న సంఘాలకి, వాళ్ళందరికీ బాధ్యత ఉంది. అంగన్వాడీకి ఏమిటి సంబంధం? కానీ సిఐటియు అనేటువంటిది ప్రజల కోసం పోట్లాడేటువంటిది, దేశం కోసం నిలబడేది, మనం చేసేటువంటి దేశభక్తియుత కార్యక్రమం. వెరైటీస్ ఇక్కడ కాపాడుకోవడం అంటే దేశభక్తియుతమైనటువంటి కార్యక్రమం. దీని గురించి చేయకపోతే దీనికి హాని చేసేవాడు ఎవరైనా దేశద్రోహి అవుతారు, దేశద్రోహి అవుతారు, దేశానికి నష్టం చేసేవాడు. అందుకని దేశ ప్రయోజనాలను కాపాడాలనేటువంటి వెరైటీస్ లో ఉంది. రైతులు ఎందుకు ఇచ్చారు ఆనాడు? భూములు ఎందుకు ఇచ్చారు? రైతులు భూములు ఇస్తేనే కదా వెరైటీస్ అవుతున్నారు. త్యాగం అది, రైతాంగం త్యాగం చేసి భూములు ఇచ్చారు. ఈరోజు ఇది ఆగమేఘాల మీద తవ్వేశారనుకుంటే 10 ఏళ్లలో అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? ఇది ఎడారి అయిపోతుంది. ఇక్కడ ఉండేవాళ్ళు పనులు ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఉన్నారనుకోండి, రేపు అంగన్వాడీ పిల్లలకి దొరకచ్చు, పిల్లలకి దొరకచ్చు, ఆటో పిల్లలకి దొరకచ్చు, జీపుల పిల్లలకి దొరకచ్చు, అందరికీ ఇక్కడ పనులు దొరుకుతాయి. అట్లాంటి ప్రధానమైంది ఇది. అందుకని ఈరోజు వెరైటీస్ అని కాపాడుకోవడం అనేటువంటిది మనందరి ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ప్రత్యేకమైన బాధ్యత. దేశంలో ఎక్కడున్నా కూడా కాపాడుకోవాలి. ఇది మేము చెప్పడం కాదు, ప్రొఫెసర్స్ వచ్చారు మొన్న 20వ తేదీన, 8వ తేదీ, జూన్ 8వ తేదీన విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్కి ప్రొఫెసర్లు వచ్చారు. ఒడ్డే శోభనాథరేశ్వరరావు గారు, ఆయన ఎక్స్ వ్యవసాయ మినిస్టర్, ఎంపీ ఆయన, అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణమూర్తి గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ దేశం యొక్క ప్రయోజనం ఉంది. చాలా మంచి విషయం ఇది. ఈ రోజు రాష్ట్రంలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయాన్ని సిఐటియు ముందుండి దీన్ని నడిపించడం అనేటువంటి గొప్ప విషయం అని విజయవాడలో మేధావులతో సహా మాట్లాడడం జరిగింది, ప్రొఫెసర్లతో సహా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో వాళ్ళు వచ్చి ఇక్కడ వాస్తవాలు కూడా వాళ్ళు అన్ని స్వయంగా మీలాంటి వాళ్ళతో కలిసి మాట్లాడి రాసుకొని దేశం అంతా మేము తెలియజేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళని తేదీ అడిగాం, వారు అందరూ మాట్లాడుకొని ఒక తేదీ వస్తారు. అప్పుడు కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పచ్చు. ఆ రకంగా మనం చేసేటువంటి దేశభక్తియుతమైన కార్యక్రమం ఇది. ఎవరు చేశారు? బల్క్ టెండర్ ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం చేసింది. ఇంకొకటి ప్రభుత్వం చేసింది ఏంటి? బల్క్ టెండర్ అనేవాడికి 1200 ఒక టన్ను. కానీ అంతకు ముందు నుంచి కూడా తీసి దీన్ని పొడి చేసేటువంటి వాళ్ళకి ఒక టన్ను ఎంతనంటే 1800. 500 తేడా. 500 తేడా ఎందుకు ఉండాలి? అది తప్పది. అదే వాళ్ళు మాకు మిల్లు యజమానులు, మిల్లులో పనిచేసేటువంటి కార్మికులు అందరికి సంబంధించిన విషయం. ఈ విధంగా చేయడం వల్ల మాకు నష్టమని, కనీసం మీ నష్టం కోసమైనా మీరు నిలబడండి అంటే, ఇప్పుడు వాడు బెదిరించాడు, ఈడు బెదిరించాడని వాళ్ళు భయపడిపోయి అక్కడ కదలేకపోతున్నారు. కానీ ధైర్యంగా సిఐటియు నిలబడుతుంది. సిఐటియు అంటే మొనగాడుగా ఎవరికి తలవంచదు, న్యాయం కోసం నిలబడుతుంది. న్యాయం కోసం ప్రాణాలైనా అర్పించేటువంటి సంఘం దేశంలో ఏదన్నా ఉందంటే అది సిఐటియు అని సందర్భంగా నేను గర్వంగా చెబుతున్నా. ఎవరి కోసమైనా కూడా కార్మిక వర్గం కష్టజీవుల కోసం నికరంగా నిలబడుతుంది, పోట్లాడుతుంది. ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ 5.5 సంవత్సరాల నుంచి పోట్లాడుతున్నాం. మోడీని ఒక్క అడుగు కూడా ముందుకైనా ఉంటున్నాం ప్రైవేట్ చేయాలని. స్ట్రాటజిక్ సేల్ అంటే 100% అమ్మేస్తానని 2021 జనవరి 27వ తేదీన క్యాబినెట్ తీర్మానం, చిన్నవాడు కాదు, వాళ్ళతో పోట్లాడుతున్నాం. స్టీల్ మినిస్టర్ దగ్గరకు తీసుకెళ్తాన్నాడు. అప్పుడు ఎంపీగా ఉన్న ఆయన, మేము రావన్నాం, మినిస్టర్ దగ్గర రాము, ప్రధానమంత్రితో తేల్చుకుంటా అన్నాం. అప్పుడు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్లారు. మేము 20 నిమిషాలు మాట్లాడాం. మీరు సొంత గనులు ఎందుకు ఇవ్వరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, మిగిలిన స్టీల్ ప్లాంట్కి ఎలా ఇచ్చారు? ఆయన సమాధానం లేదు. 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత నమస్కారం పెట్టి వెళ్ళిపోయా. మాటలు దాకా కాదు, సమాధానం లేదు. వాళ్ళు తప్పు చేస్తున్నారు. అందుకని ప్రైవేట్ వాడికి ఇవ్వాలని ప్రైవేట్ పిచ్చితోటి ఈరోజు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇదేమో గవర్నమెంట్ మైన్, మంగంపేట ఏపీఎండిసిది. కానీ ఎవరి చేతిలో పెట్టారు? త్రివేణి చేతిలో పెట్టారు. త్రివేణి చేసే పని ఏంటి? అన్ని తప్పుడు పనులే. మీ అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. దొంగ వ్యాపారం ఏం చేస్తారో, ఎలా దొంగతారో, ఎంత చూపిస్తున్నారు, ఎంత తవ్వుతున్నారు, ఎంత చూపిస్తున్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి అవినీతి. వాటి జోలికి కూడా మేము ఇప్పుడు వెళ్ళడంలా. ఎందుకంటే ముందు అసలు ఉండాలి, మైన్ ఉండాలి, వెరైటీస్ అని కాపాడుకోవాలా. ఒకేసారి తీసి 60 లక్షల టన్నులు ఎగుమతి చేసే బల్క్ టెండర్ అనేది రద్దు చేయాలా. అది చేసేదాకా సిఐటియు పోరాడుతుంది.
వదిలిపెట్టదు అని మాత్రం మేము తెలియజేస్తున్నాం. మిగిలిన వాడు ఎవరు ధైర్యం ఉన్నా లేకపోయినా ప్రజలను నమ్ముకునేటువంటి సంస్థ సిఐటియు, కార్మిక వర్గాలను నమ్ముకునేటువంటి సంస్థ సిఐటియు. అందుకని కార్మికుల్ని ప్రజల్ని సమీకరిస్తాం. అందుకని ఆ బాధ్యత మీరు చేయాలి. అందుకని ఈరోజు మన అంతర్గత సమావేశం ప్రధానంగా మనం ఎలా చేయాలనేటువంటి దానికోసం ఈరోజు మీరు పూనుకొని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలి, సంతకాలు పెట్టించాలి. అలాగే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది కానీ మనం కాపాడుకోకపోతే ఈ ప్రాంతం అంతా ఎడారైపోతుంది, అందరూ నష్టపోతాం, దీన్ని కాపాడుకుందామని అందరికీ నాకు చెప్పాలి. అందుకోసం ఈరోజు మన సమావేశంలోగా దీన్ని జరుపుకుంటా ఉన్నాం. అందుకని దీన్ని ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు దీనికి బాధ్యులు? ప్రభుత్వం యొక్క విధానం. మన 18వ తేదీ క్యాబినెట్ అయింది. మీరు చూడండి, మళ్ళా వెళ్ళిన తర్వాత అయినా ఇళ్లలో పేపర్ ఉంటే చూడండి, అన్ని పేపర్లో వచ్చింది. 19వ తేదీ అన్ని పేపర్లో వచ్చింది. ఈ పేపర్లో ఈరోజు ఈ గనుల గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు? గత ప్రభుత్వం వల్ల 19,137 కోట్లు నష్టం వచ్చింది అని చెప్పారు. సరే, వాళ్ళు నష్టం చేశారు. ఏమి నష్టం చేశారో వాళ్ళ మీద శిక్షించండి. వాళ్ళకి తప్పుడు లైసెన్సులు ఇచ్చి ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మీరు. ఇది ఇప్పుడు చెప్పడం కాదు. శ్వేతపత్రం తెలుగుదేశం 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు. ఆ శ్వేతపత్రంలో కూడా మైన్స్ మినిస్టర్ చెప్పాడు, కొల్లు రవీంద్రనాథ్ గారు. ఇది 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఎంపద లాంటి కంపెనీలు అవినీతి చేశాయని చెప్పారు. అదే కంపెనీకి ఇప్పుడు ఒకేసారి 60 లక్షల టన్నులు వీళ్ళు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది కాదు. అంతకుముందు వాళ్ళైనా వీళ్ళైనా కూడా మైన్స్ అనేటువంటిది మాఫియా, లూటింగ్, దీనిలో 1,000 కోట్ల రూపాయలు కాజేయడం అనేటువంటిది పాలకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారనే దానికి ఉదాహరణ. ఈ క్యాబినెట్ లో చేసే నిర్ణయాలు ఏమిటనంటే, ఒకసారి లైసెన్స్ ఇస్తే ఇది వరకు దాన్ని ఎంతకాలం అని అంటే 20 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 30 ఏళ్ళకి పెంచారు. మళ్ళా లైసెన్స్ ఉన్న వాళ్ళనే పునరుద్ధరించడానికి ఎంతకాలం ఉండేదంటే ఇది వరకు 10 ఏళ్ళు ఉండేది, దాన్ని 20 ఏళ్ళు చేశారు. అంటే ఇప్పుడు ఒకసారి కానీ లీజుకి ఇచ్చి మళ్ళా ఒకసారి కానీ రెన్యూవల్ చేస్తే ఎన్నో అవుద్ది, 50 ఏళ్ళు అయిపోద్ది. ఇంకెవరికి అవకాశం ఉండదు, పోటీ ఉండదు. అంటే వాడి దగ్గర ఎంత తీసుకుంటే వీళ్ళు అంతకిస్తున్నారు అనేది చూడాలి. 172 లైసెన్స్ లీజులు ఆమోదించారు. అదే సమావేశంలో ఇది. ఇవన్నీ పేపర్లో వచ్చాయి. ప్రజాశక్తి చదవండి. ప్రజాశక్తి మధ్య క్యాంపెయిన్ చేయిస్తున్నాం. ఇట్లాంటి ప్రభుత్వం అయితే దీన్ని వాళ్ళు కూడా చాలా పెద్దగా రాసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాలు కదా రాసుకున్నారు, చదవండి. కానీ ఇవి చేసినటువంటి విధానం ఎవరికి ఉపయోగం? మీరు చేసినటువంటి పని పాత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి మళ్ళా కొత్త ప్రభుత్వం కూడా అవినీతి జరిగేదానికి, తప్పుడు పనులు జరిగేదానికి, తప్పుడు పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళకి మీరు అమ్ముడు పోతున్నారనే దానికి ఉదాహరణ. అందుకని పాత తప్పులు చేసిన వాళ్ళని సర్దిద్దడం కాదు, దీన్ని ఈరోజు ఉన్నదానికంటే మళ్ళా కూడా వీళ్ళు అంతకంటే ఎక్కువ రెట్టింపు అనేటువంటి చేసి అవినీతి, డబ్బులు సంపాదించుకోవడం, మైనింగ్ అనేటువంటి దానిలో మాఫియా చేసి డబ్బులు కోట్లాది రూపాయలు గడించడం అనేది పెద్ద పెట్టుబడిదారులు, భూస్వాములు ఈరోజు చేస్తున్నటువంటి తప్పుడు విధానం. అందుకని ఈ విధానానికి వ్యతిరేకంగా పోట్లాడి ప్రజలకి గనుల వల్ల ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజలు త్యాగం చేసి భూములు ఇచ్చినటువంటి దానికి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. ఇక్కడ ఏం మిగలవు, దెబ్బలు మిగులుతాయి. రాబోయే రోజులు పెద్ద కొండల్లాగా వేస్ట్ లంప్స్ అనేటువంటిది మిగులుతాయి, ఇంకేం మిగలవు. అందుకని దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఒకేసారి ఈ 60 లక్షల టన్నులు ఎగుమతి చేసేదానికి విదేశాలకి పంపడం అనేటువంటిది తప్పు. అందుకని దీన్ని రద్దు చేయాలని మన పోరాటం జరుగుతూ ఉంది. దీన్ని ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఈ గనులు అనేటువంటి దాంట్లో ఇక్కడ మనకి ఈ ప్రభుత్వం దీన్ని లీజుకు పెట్టి, గత ప్రభుత్వం 1000 కోట్లు తీసుకుంది. ఈ ప్రభుత్వం ఎంతకు తీసుకుంది? ఈ 2 ఏళ్లలోనే ఎంతకు తీసుకుంది? ఈ ప్రభుత్వం లీజు డబ్బులు తెచ్చుకుంది 9,000 కోట్లు. 9,000 కోట్లు అంటే 9,000 కోట్లు ఏపీఎండిసి రేపు దీన్ని దివాలా దీన్ని చేయాలంటే ఇంకో 3,000 కావాలని మళ్ళా దరఖాస్తు పెట్టున్నారు గవర్నమెంట్. అంటే మొత్తం మీద ఏంటంటే దీన్ని లూటీ చేసేటువంటి పద్ధతులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని అక్కడ కార్మికులు ఆ అధికారులు బెదిరించారనో, ఏపీఎండిసి అధికారులు ఏమన్నా నొచ్చుకుంటారనో, ఎవరన్నా భయపడి కానీ చేయకపోతే తర్వాత మీ జీవితాలు ఉండవు.
మీ జీవితాలు నష్టపోతారు. మీరు తర్వాత మీరు మేల్కోవాలన్నా మేల్కోవడానికి మీకు అవకాశం లేదు.